మయన్మార్లో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం కారణంగా ఇప్పటివరకు 205 మంది మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అటు మయన్మార్లోని 6 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని విధించారు అధికారులు. ఆర్మీ బలగాలు సైతం సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. థాయిలాండ్లోనూ భారీ భూకంపం రావడంతో అక్కడి జనం నిరాశ్రులయ్యారు. దీంతో భారత్ వారికి అప్పన్న హస్తం అందించింది. కష్టకాలంలో మయన్మార్కు అండగా నిలుస్తోంది భారత్. Slightly towards my side. Towards my side. Very good, very good. Guys, come on, maintain same thing. Just maintain same. మయన్మార్కు 15 టన్నుల సామాగ్రిని భారత్ పంపింది. టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, దుప్పట్లు, ఆహారం, సౌరదీపాలు, జనరేటర్లు, నీటి శుద్ధి పరికరాలు, మందులను భారత్ పంపించింది. సహాయ సామాగ్రితో పాటు సైనిక విమానం మయన్మార్ వెళ్లింది. భారత భద్రతా దళాలు సహాయచర్యలో పాల్గొంటున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మయన్మార్లో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం కారణంగా ఇప్పటివరకు 205 మంది మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అటు మయన్మార్లోని 6 రాష్ట్రాలు ఎమర్జెన్సీని విధించారు అధికారులు. ఆర్మీ బలగాలు సైతం సహాయచర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. థాయిలాండ్లోనూ భారీ భూకంపం రావడంతో అక్కడి జనం నిరాశ్రులయ్యారు. దీంతో భారత్ వారికి అప్పన్న హస్తం అందించింది. కష్టకాలంలో మయన్మార్కు అండగా నిలుస్తోంది భారత్. మయన్మార్కు 15 టన్నుల సామాగ్రిని భారత్ పంపించింది. టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, దుప్పట్లు, ఆహారం, సౌరదీపాలు, జనరేటర్లు, నీటి శుద్ధి పరికరాలు, మందులను భారత్ పంపించింది. సహాయ సామాగ్రితో పాటు సైనిక విమానం మయన్మార్ వెళ్లింది. భారత భద్రతా దళాలు సహాయచర్యలో పాల్గొంటున్నాయి. Hey,